సార్ చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వం ఎన్‌డీఏ అలయన్స్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కదా! ఎలా అనిపిస్తుంది? అసలు మీరేం కోరుకున్నారు ఈ ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి చెప్పిన పథకాలన్నీ నెరవేర్చేలా ఉండాలని, ఈ కూటమి రావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. అలానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఆనందంగా ఉంది. చెప్పినవన్నీ నెరవేర్చుకుంటూ ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలిగినా పెద్ద నాయకులైన, చిన్న నాయకులైన పరిష్కరించుకుంటూ పోతే నెక్స్ట్ కూడా ఇదే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ సార్ ఇక్కడ ఈవీఎంలో అవకతవకలు జరిగినాయి, ట్యాంపరింగ్ అనేది జరిగింది. అందుకే ఇంత పెద్ద ఎత్తున కూటమికి సీట్స్ దక్కాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. 151 వాళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు కూడా జరుగుంటే ఈరోజు కూడా జరుగున్నట్టు అది వాళ్ళు విజ్ఞత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తూ వాళ్ళ తప్పులను పక్కన పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీద తప్పులు వేయడానికి ఇలాంటి విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ పార్లమెంట్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు క్లీన్ స్వీప్గా ఎమ్మెల్యేలు వచ్చేసినాయి. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. అసలు అన్ని లక్షలు క్రాస్ ఓటింగ్ ఎలా సాధ్యమైంది? ఇది ఈవీఎం మోసం కదా అంటున్నారు. అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థి వచ్చేలేకి గుర్తు ఎట్లా మారుతూ ఉంటుంది. ఒకటి సైకిల్కి వేసి రెండోది కూడా సైకిల్ అయి ఉంటే ఆ 3 సీట్లు కూడా ఇచ్చే అవకాశం ఉండేది. ఆడ కొంత డిస్టర్బెన్స్ జరిగింది. అందువల్లే వైఎస్ఆర్సీపీ ఆ 3 పార్లమెంట్లో వచ్చినాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం ఏదైతే ఉందో 5 సంతకాలు పెట్టాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంటున్నాడు. అన్నా క్యాంటీన్స్ అటు చూస్తే మెగా డిఎస్సీ అంటున్నారు. ఇవన్నీ నెరవేరుతాయి అనుకుంటున్నారు. ఖచ్చితంగా 100% నెరవేరుస్తాయి. ఈసారి చంద్రబాబు నాయుడు ఏ మాట ఇచ్చాడో, ఏమి వాగ్దానం చేశాడో ప్రతి ఒక్కటి అమలు చేయడానికి ఆయన కంకణబద్ధుడై మొదటి నిమిషంలోనే మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంటు, పెన్షను, ఈ 5 మీద 5 మహత్తరమైన పథకాలేను. ఈ 5 మీద సంతకాలు పెట్టాడు. ఈ 100 రోజుల్లో ఈ 5 పూర్తి చేస్తారు. నెక్స్ట్ తర్వాత నుంచి కొదవన్నీ చేసుకుంటూ పోతారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన పనికి బల్ల ఎక్కడ ఉందో, కుర్చీ ఎక్కడ ఉందో, పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో ఎత్తుకోవాల్సిన పరిస్థితి. అవి ఎత్తుక్కోవడానికి 4 రోజులు పట్టిద్ది. అంత దురాఘాతం చేసి ఉన్నారు రాష్ట్రాన్ని. ఖచ్చితంగా అది చెప్పినవన్నీ అమలు చేస్తూ ప్రజారంజక పాలన ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చేస్తారని ఆశిస్తూ ఉన్నాం.